మన ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్లలో హైదరాబాద్ తో సహా చిన్న మున్సిపాలిటీ అయిన భూత్పూర్ కావచ్చు, గజ్వేల్ బెగ్నాపూర్ కావచ్చు, జమికుంట కావచ్చు, హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో హుజురాబాద్ కావచ్చు, బాన్స్వాడ కావచ్చు, వనపర్తి కావచ్చు, ఒకటి ఇది అదే కాదు, వికారాబాద్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. రాష్ట్రంలో ఉన్న అవార్డు కూడా వచ్చింది. జనగామ మున్సిపాలిటీ కూడా భారతదేశంలో 3వ స్థానంతో అవార్డు వచ్చింది. వీళ్ళు వాళ్ళు కాదు, మా జమున గారు వీళ్ళు వాళ్ళు కాదు, ప్రతి ఒక్క మున్సిపాలిటీకి భారతదేశంలో ఏ రాష్ట్రము చేయనంత గొప్పగా అత్యద్భుతంగా తీర్చిదిద్దిన మన పెద్దలు తెలంగాణ బాపు రైతు బంధు కేసీఆర్ గారికి గట్టిగా చప్పట్లతో మనందరం అభినందన చేస్తాం. ఎందుకు జరిగింది అంటే, ఏదో ఒక మనిషి ఇట్లా నోట్లకి డైలాగులు కొడితే పనులు కావు. చాలా మందికి ఉంటాయి కళలు కనుడు ఈజీ, కానీ ఆ కళలను సాకారం చేయాలంటే దానికి చాలా కథ కావాలి, దానికి పెద్ద వ్యవస్థ కావాలి, పైసలు ఇవ్వాలి, విధులు నిర్వచించాలి, నిధులు ఇవ్వాలి, ఒక విజన్ ఉండాలి, దానికి తగ్గ విధంగా పని జరగాలి. పని చేసేందుకు మీరు ఉండాలి. లేకపోతే ముఖ్యమంత్రి కళలు కనుక తెల్లారి వరకు రోడ్డు పడాయి, ముఖ్యమంత్రి కళలు కనుక తెల్లారి వరకు మోడీలు కావు, ముఖ్యమంత్రి గారు డైలాగ్ కొట్టగానే నోట్లకి వెళ్ళి జీవో రాదు, వెనకకెళ్ళి నిధులు రావు. ఇది కావాలంటే ప్రణాళికబద్ధమైన ఆలోచన విధానం ఉండాలి. కేసీఆర్ గారు మాకు నేర్పింది ఏంటంటే, మా అందరికీ, మీ అందరికీ, మనందరికీ నేర్పింది ఏంటంటే, ప్లాన్ యువర్ వార్డ్, ప్లాన్ యువర్ టౌన్, ప్లాన్ యువర్ విలేజ్, ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్, ప్లాన్ యువర్ మండల్, ప్లాన్ యువర్ కాన్స్టిట్యూన్సీ. అంటే ప్రణాళిక. మీ పట్టణానికి ఏముండాలి? మీ పట్టణంలో పార్క్ ఉందా? మీ పట్టణంలో చచ్చిపోతే మంచి శ్మశాన వాటిక ఉందా? మీ పట్టణంలో చెత్త అంతా యాడ తీసుకుపోయి పారవస్తున్నారు? డంపింగ్ యార్డ్ ఉందా? ఆ డంపింగ్ యార్డ్ లో ఏం చేస్తాను? మీ పట్టణంలో మంచిల సౌలత ఎట్లుంది? మీ పట్టణంలో మురికినీటి సౌలత ఎట్లుంది? మటన్ షాపులు ఉంటాయి, చికెన్ సెంటర్లు ఉంటాయి, వాటి వ్యర్థాలు ఎక్కడ వారేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఇంత లోతు ఎవడ ముఖ్యమంత్రి ఆలోచిస్తారాము? గట్ల కేసీఆర్ గారు మాకు కూర్చోబెట్టుకొని ఒక్కొక్క పట్టణంలో, ఇప్పుడు మీ ఇల్లు మీరు ఎట్లయితే తీర్చిదిద్దుకుంటారో గట్లనే మన పట్టణాలను, మన ఊళ్ళని కూడా తీర్చిదిద్దాలని చెప్పి, ఆఖరికి పల్లెల్లో ఎట్లయితే పల్లె ప్రకృతి వనాలు పెట్టుకున్నామో అట్లాగే పట్టణాల్లో కూడా పట్టణ ప్రకృతి వనాలు, డంప్ యార్డ్లు, శ్మశాన వాటికలు, మీ 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 వార్డుల్లో ఇంటింటికి నల్లా నీళ్లు, ఇంటి ముంగట మురికి నీటి కాలువ ఉందా లేదా, ఈ పద్ధతుల్లో ప్లాన్ చేసి సారేమన్నాడు, మనం ఏదో వచ్చే ఎలక్షన్ కోసం చేయకండి, ఒక 15-20 ఏళ్ల ప్రణాళిక రూపొందించి మొదట 5 ఏళ్ళు ఏం చేయగలుగుతాం, వచ్చే 5 ఏళ్ళు ఏం చేయగలుగుతాం. ఎందుకంటే అన్ని పనులు ఒకటేసారి కావు. పిండి కొద్ది రొట్టె, పిండి ఏంటి ఉంటే రొట్టె కాదే అవుతుంది. అంతేగాని మనం అన్ని ఒక్కసారి చేయాలి చూమంతారంటే కాదు.